ఏంది వచ్చి 2 రోజులు కూడా అయితే లేదు పోతానంటావు. మళ్ళీ ఎప్పుడైనా అత్తమ్మ ఇప్పుడు పోతా. ఏదో మీ ఆయనకు జాబ్ ఉన్నట్టు తెల్లారంగా లేచి బాక్స్ పెట్టాలన్నట్టు ఉరుకుతానవేందే. ఓ మీ ఆయనకు జాబ్ వస్తే ఒక్కరోజు కూడా ఉండేదాన్ని కాదు కావచ్చు. ఏంటమ్మా నువ్వు, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానే కదా నీకు ఇంత చులకన. ఆయనకి ఈ రోజు జాబ్ లేకపోవచ్చు, రేపు రాదని గ్యారెంటీ ఏంది? నువ్వు అనే ఈ మాటలు మాత్రం జీవితంలో మర్చిపోనమ్మా. నీకంటే మా అత్త మామలే నయం, మమ్మల్ని ఎంత మంచిగా చూసుకుంటాను. నువ్వు మాత్రం చూటిపోటి మాటలతో ఏదో ఒకటి అనుకుంటుంటాను. కన్న తల్లివి నువ్వే నాకు మంచి చెడు చెప్పాలి, కానీ నాతో చెప్పించుకుంటానవమ్మా. ఏంటత్తమ్మ నువ్వు? ఏ ఆడపిల్ల అయినా కష్టం సుఖం చెప్పుకోవడానికి తల్లిగారింటికి వచ్చేది. నువ్వే అట్లా మాట్లాడితే ఆమె ఎవరికి చెప్పుకుంటా చెప్పు? వదిన బాధపడక వదిన, ఆడపిల్ల బాధపడితే ఇంటికి మంచిది కాదు. చాయ్ పెట్టుకురాపో అత్తమ్మ, నేను మాట్లాడతా. చూడు వదిన, అమ్మ ఎట్లా మాట్లాడుతాందో. ఆయన జాబ్ కోసం మస్తు ప్రయత్నిస్తాడు, దగ్గరకు వచ్చినట్టు వస్తుంది పోతుంది. ఎక్కడి నుంచి వచ్చిన వదనే నిన్ను అర్థం చేసుకునేదిరా, నేనే అర్థం చేసుకోలేదు. ఏమనుకోకురా.